ప్రపంచ కర్మాగారంగా మారిన చైనా వస్తోత్పత్తిలో అద్భుతాలు సృష్టిస్తోంది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఏ దేశానికి అందనంత ఎత్తుకు చేరింది. అదే సమయంలో అనేక విషయాల్లో భారత్కు పక్కలో బల్లెంలా మారింది డ్రాగన్ కంట్రీ. పక్క దేశాలకు కష్టం నష్టం కలిగించేలా చర్యలు తీసుకోవడంలో చైనా కుటిల నీతి అనేక సార్లు బయటపడుతోంది. తాజాగా చైనా చేపట్టిన ఒక బహుళార్థక ప్రాజెక్ట్ భారత్, బంగ్లాదేశ్లకు తీవ్ర నష్టం కలిగించబోతుందనే ఆందోళనలు వినిపిస్తున్నాయి. పర్యావరణానికి పెను ప్రమాదం జరుగుతుందనే హెచ్చరికలు జారీ చేస్తున్నారు నిపుణులు. ఇంతకీ చైనా నిర్మిస్తున్న ఆ ప్రాజెక్ట్ ఏంటి? దానివల్ల మనకు కలిగే నష్టాలేంటి? సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. భారతదేశానికి ఉత్తర సరిహద్దుగా ఉన్న హిమాలయ పర్వతాల నుంచి ప్రవహించే జీవనదులు ఇరువైపులా డజన్ దేశాలకు ప్రాణదాతలుగా నిలుస్తున్నాయి. వాయువ్య ప్రాంతంలోని హిందూకుష్ పర్వత శ్రేణుల నుంచి ఈశాన్యాన ఉన్న చైనా వరకు ఉన్న హిమాలయ నదీ ప్రవాహాలపై ఆఫ్ఘనిస్తాన్ నుంచి థాయిలాండ్, వియత్నాం, కాంబోడియా, లావోస్ వరకు 12 దేశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ జీవనదులపై రిజర్వాయర్లు నిర్మించుకుని ఆయా దేశాలు సాగు, తాగు, విద్యుత్కు ఉపయోగించుకుంటున్నాయి. అయితే ఈ 12 దేశాల్లో ఒకటైన డ్రాగన్ కంట్రీ చైనా మిగిలిన దేశాలకు విలన్గా మారింది. ఆ నీళ్లన్నీ తనకే కావాలంటోంది. టిబెట్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం ద్వారా భారత్లోకి, అక్కడి నుంచి బంగ్లాదేశ్లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నదిపై తన దేశంలో ప్రపంచంలోనే అత్యంత భారీ ప్రాజెక్టు శరవేగంగా నిర్మిస్తోంది చైనా. హిమాలయాల నుంచి దిగువకు ప్రవహించే అన్ని ప్రధాన నదులు, ముఖ్యంగా గంగా, సింధు, బ్రహ్మపుత్ర నదుల జన్మస్థానం చైనాలో భాగంగా ఉన్న టిబెట్ పీఠభూమి. ఇప్పుడు అదే టిబెట్లో జన్మించి భారత్ మీదుగా బంగ్లాదేశ్లోకి ప్రవహించే బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అత్యంత భారీ బహుళార్థక ప్రాజెక్టును చైనా నిర్మిస్తోంది. మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలకు జీవనాధారమైన బ్రహ్మపుత్రపై భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంపై ఆయా రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లోని యార్లాంగ్ ట్యాంక్పోగా పిలుస్తారు. 1,50,000 కోట్లకు పైగా ఖర్చు అంచనాతో డ్రాగన్ కంట్రీ ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. దీనివల్ల భారత్, బంగ్లాదేశ్ వ్యూహాత్మక ప్రయోజనాలకు నష్టం కలుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా బ్రహ్మపుత్ర నది సహజ ప్రవాహాన్ని మళ్లించేలా డ్యాములు, రిజర్వాయర్లు, భూగర్భ విద్యుత్ కేంద్రాలను చైనా నిర్మిస్తోంది. జల విద్యుత్ ఉత్పత్తి కోసం 2,000 మీటర్ల ఎత్తైన ప్రాంతాన్ని వాడుకుంటోంది. చైనా ఇప్పటికే నిర్మించేసిన 3 గోర్జియస్ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి భారీ నిర్మాణం. దానివల్ల భూభ్రమణంలో కూడా సెకండ్లో 1000వ వంతు తేడా వచ్చిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడు బ్రహ్మపుత్రపై నిర్మిస్తున్న ప్రాజెక్టు 3 గోర్జియస్ కంటే కూడా భారీగా ఉండబోతోంది. హిమాలయాల్లోని టెక్టానిక్ ప్లేట్స్ కదలిక వల్ల భూకంపాల ప్రమాదం గల జోన్లో చేర్చారు. అటువంటి ప్రదేశంలో నదీ ప్రవాహ దిశనే మార్చగల భారీ నీటి ప్రాజెక్టు నిర్మాణమైతే ఎంతటి ప్రమాదమో చైనా అర్థం చేసుకోవడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సహజ సిద్ధమైన ప్రవాహ దిశను మార్చగల భారీ ప్రాజెక్టు నిర్మాణం వల్ల పర్యావరణానికి కలిగే ఉపద్రవం ఒక భాగం కాగా, హిమాలయ పర్వతాల అడుగున ఉన్న ప్లేట్ల కదలికల్లో కూడా మార్పులు సంభవించే ప్రమాదం ఉంది. పైగా భారత్ ఈశాన్య రాష్ట్రాల్లో, బంగ్లాదేశ్లో వ్యవసాయం, తాగునీరు, మత్స్యకారుల జీవనానికి కూడా ప్రమాదం కలగనుంది. మొత్తంగా జీవ వైవిధ్యంపై కోలుకోలేని దెబ్బ తగులుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా ఎప్పుడు నీటిని విడుదల చేస్తుందో, ఎప్పుడు నిలిపివేస్తుందో తెలియని అనిశ్చితి ఏర్పడుతుంది. దీనివల్ల కృత్రిమ వరదలు సంభవించడం, కరువు ఏర్పడటం జరుగుతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ ప్రాజెక్టును చైనా మన మీద ప్రయోగిస్తున్న వాటర్ బాంబుగా పరిగణిస్తున్నారు. భారత్లో బ్రహ్మపుత్ర పరివాహక ప్రాంతాన్ని దెబ్బతీయడంతో పాటు ఈ ప్రాజెక్టు వెనుక చైనా రాజకీయ వ్యూహం దాగి ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హిమాలయ ప్రాంతాల్లో సరిహద్దు వెంబడి మౌలిక సదుపాయాలను పెంచుకోవటం ద్వారా టిబెట్, భారత్ సరిహద్దులపై పూర్తి నియంత్రణ సాధించాలని డ్రాగన్ కంట్రీ ఆలోచన చేస్తోంది. మెకాంగ్ నది విషయంలో కూడా చైనా ఇలాగే వ్యవహరించి వియత్నాం వంటి దేశాల్లో కరువుకు కారణమైందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ మెగా ప్రాజెక్టు వల్ల టిబెట్లోని లక్షలాది మంది ఆదిమ తెగల ప్రజలు తమ ఊళ్లను ఖాళీ చేయాల్సి వస్తోంది. ఈ ప్రాజెక్టు చైనా ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుంది. చైనా గతంలో నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్దదైన 3 గోర్జియస్ ప్రాజెక్టు కంటే కూడా తాజా ప్రాజెక్టు 3 రెట్లు పెద్దది. ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు 6 రెట్లు ఎక్కువ. ఈ ప్రాజెక్టు ద్వారా 60 గిగావాట్లు అంటే 60,000 మెగావాట్ల జల విద్యుత్ను ఉత్పత్తి చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ఇది 3 గోర్జియస్ డ్యామ్ నుంచి వస్తున్న విద్యుత్ కంటే 3 రెట్లు ఎక్కువ. దీనివల్ల టిబెట్ ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా పురోగమిస్తుందనే అంచనాలు ఉన్నాయి. చైనా ఆర్థిక లక్ష్యాలకు ఊతమిచ్చే ఈ ప్రాజెక్టు
భారత్ వ్యూహాత్మక ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే తాము నిర్మిస్తున్న కొత్త ప్రాజెక్టు కారణంగా బ్రహ్మపుత్రకు దిగువన ఉన్న భారత్కు గాని బంగ్లాదేశ్కు గాని ఎలాంటి హాని జరగదని చైనా అంటోంది. అయితే చైనా ప్రాజెక్టులను జాగ్రత్తగా పరిశీలిస్తున్న భారత్ కూడా సరిహద్దు ప్రాంతాల పౌరుల ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు ప్రారంభించింది. చైనా నిర్మిస్తున్న డ్యాంకు ప్రతిగా బ్రహ్మపుత్రపై 11,200 మెగావాట్ల సామర్థ్యం గల భారీ రిజర్వాయర్ నిర్మించడానికి భారత ప్రభుత్వం సిద్ధమవుతోంది. చైనా కారణంగా భారత ప్రయోజనాలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చూస్తామని చెబుతోంది. పర్యావరణ పరంగా సున్నితంగా మారిన హిమాలయ శ్రేణుల్లో చైనా, భారత్ ప్రాజెక్టుల నిర్మాణంలో పోటీ పడితే పర్యావరణానికి చేటు తప్పదని అంతర్జాతీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రెండు దేశాలు పోటీ పడే కంటే సమన్వయంతో ముందుకు సాగితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే చైనా మాత్రం పొరుగు దేశంతో సమన్వయం చేసుకునే కంటే పైచేయి సాధించాలనే తపనతోనూ ఆధిపత్య ధోరణితోనూ నిరంతరం దుందుడుకుగానే వ్యవహరిస్తోంది.